సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్తే అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ శుభదినాన ఈరోజు నీ కోసం 100 కోట్లు నీ గుమ్మం దగ్గరికి వచ్చేలా చేస్తాను. అంత పెద్ద మొత్తాన్ని నీకు అందజేస్తున్నాను అంటే ఈ బాబా మాట పొల్లుపోకుండా ఆఖరి మాటకు వింటేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది. నీకు ఎలాంటి అద్భుతమైన ఆర్థిక మొత్తం రాబోతుంది అనేది స్వయంగా నువ్వే తెలుసుకుంటావు. నేను తలుచుకుంటే నీ జీవితమే మారిపోతుంది. కానీ నీ కర్మఫలాల ఫలితంగా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి తల్లి. వాటన్నిటినీ కూడా అతి త్వరలో తొలగించే మార్గం నీకు చెబుతాను. ఇప్పుడు ఈ శుభ గురువారం రోజున నీ కోసమైతే 100 కోట్లు నీ గుమ్మం దగ్గరకు తీసుకొచ్చానమ్మా. అస్సలు వదులుకోవద్దు. మిస్ చేశావు అంటే ఖచ్చితంగా నీ అంత దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అని అర్థం చేసుకో అని మన బాబాగారు మన కోసం అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సముద్రం అన్నా కాలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి బాబాగారి వాక్కు విషయానికి వచ్చేస్తే మన కోసం మన సాయినాథుడు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, నీ కోసం 100 కోట్ల మొత్తాన్ని అందించడానికి ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా. కాదు అనకుండా అందుకో తల్లి. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం, బాధలు అన్నీ కూడా నాకు తెలుసు, నేను చూస్తున్నాను. అన్నీ నీకు ఎలా జరపాలి అన్నీ కూడా నేను నీకు క్షుణ్ణంగా తెలియచేస్తున్నాను. ఈరోజు నువ్వు ఆఖరి వరకు విన్నావంటే నీ జీవితంలో అద్భుతమైన ఆర్థిక స్థితి ఎలా మెరుగుపడుతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావు, నీ చెవులారా నువ్వే ఉంటావు. ఖచ్చితంగా ఈ బాబా వాక్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే, నా బిడ్డ కష్టాలు పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇన్ని రోజులు నీవు ఎంతో కష్టాలు పడి కాలాన్ని అలాగే జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చావు. నాకు మంచి రోజులు నా బాబా ఇవ్వకపోతాడా అని నీ గుండెల్లో ఎంతో కూడా బాధననేది గూడు కట్టుకుని మరీ జీవించావు. నీ గుండెల్లో తీసుకొచ్చిన ఈ జీవితం అనేది మారుతుంది తల్లి. ఆ బాధ తొలగుతుంది, నీ అదృష్టం మారుతుంది, నీ తలరాత మారుతుంది. ఈ బాబా మారుస్తాను కదా. ఈరోజు ఈ సాయి ఇలా నీకు ఇంత మంచి విషయం చెబుతున్నాను అంటే నీ జీవితం మారబోతుంది అని అర్థం. నీకు జీవితంలో నిన్ను మంచి స్థాయికి కూడా తీసుకెళ్ళబోతున్నాను తల్లి. ఈరోజు ఇక్కడే నువ్వు ఆగి ఈ బాబా వాక్కు వింటున్నావంటే ఈ సాయి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఈ శుభ గురువారం రోజున ఈ శుభదినాన నీకు ఈ సందేశం అందిస్తున్నానంటే ఖచ్చితంగా ఒక అర్థం, పరమార్థం ఉందమ్మా. కాబట్టి ఇక నిశ్చింతగా విను. నువ్వు ఇది వినే తీరాలి తల్లి. ఇక నీ మనసులో అతిపెద్ద కొరత, నీకు ఇష్టమైన వారు దూరమయ్యారు అని. నీ విలువ తెలుసుకుంటే ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చే తీరుతారు బిడ్డ. నీ విలువ తెలుసుకుని వారు నీ దగ్గరకు వస్తారు. నీ ఆర్థిక స్తోమత, నీ మంచి స్థాయి చూసి
ఎక్కడైతే వెళ్ళారో వారు తిరిగి నీ కోసం వస్తారు. కానీ వారిలో నిజాయితీ ఉందా, నీ డబ్బు కోసం వచ్చారా, నీ కోసం వచ్చారా అన్నది మాత్రం నువ్వే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నిన్ను నన్ను ఈ యొక్క సందేశం ద్వారా కలిశాము అంటే మాత్రం ఖచ్చితంగా ఇది భగవంతుని నిర్ణయమే, ఈ సాయి నిర్ణయమే. నీవు ఈ యొక్క ఆర్థిక మొత్తాన్ని, మంచి డబ్బుని, నీకు కావలసిన డబ్బుని నువ్వు తిరస్కరిస్తే మాత్రం జీవితాంతం డబ్బు కోసం నువ్వు ఎంతో పరితపిస్తావు, ఎంతో కూడా కష్టపడతావు. కాబట్టి వదులుకోవద్దు బిడ్డ. ఈ వీడియో నీకు ఒక పరీక్ష విధి. అది పెట్టినట్టుగా విధానం అనేది ఇప్పుడే నీ ముందుకు వచ్చిందమ్మా. ఎందుకు వచ్చింది అంటే అది సాక్షాత్ ఈ బాబా నీకు అందిస్తున్న పరీక్షలో భాగమే. ఇది సంయోగం కాదు తల్లి, ఇది బ్రహ్మాండం ఇచ్చిన సంకేతం, నీకు స్వామి ఇచ్చిన సంకేతం. ఆ సమయం ఇచ్చేసింది కాబట్టే ఈరోజు నీవు ఈ అవకాశాన్ని గుర్తించగలుగుతున్నావు, ఇంత గొప్ప సందేశం నువ్వు వినగలుగుతున్నావు. నీలో ఉన్నటువంటి బరువైన బాధ అన్నీ తొలగిపోతాయి, నీ మనసులో ఆవేదన తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో, కష్టాలతో, అప్పులతో నువ్వు ఎంతో సతమతమయ్యావు కదా. నా జీవితం మారుతుందా బాబా, నా అప్పులన్నీ తీరిపోయి నేను ఆనందంగా ఉండగలనా అని నువ్వు ఎంతగానో మొరపెట్టుకొని రోజు కూడా మనసులో బాధ అనేది కృంగిపోతూ ఉన్నావని నాకు తెలుసు తల్లి. నువ్వు పడ్డ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ చూశాను కాబట్టే ఇక నీ జీవితం మారుతుంది, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు మారుతాయి అని నీకు ఊరట కలిగించడానికి చెబుతున్నాను. ఇది ఒట్టి ఊరట కాదమ్మా, ఇది అక్షరాల నీ జీవితంలో నేను కల్పించబోయే ఒక బ్రహ్మాండం. ఎందుకంటే కష్టాల తర్వాత సుఖం ఉంటుంది కదా, అలాగే ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది, ఓపికకి ప్రతిఫలం ఇస్తాను. కానీ ఇన్ని రోజులు పడిన బాధలు కూడా, ఆర్థిక ఇబ్బందులు కూడా నువ్వు భవిష్యత్తులో ఎలా మెలగాలో, ఎలా మంచిగా నిలదొక్కుకోవాలో అనేదే నీ యొక్క స్థాయి, స్తోమత, పరిపక్వత అన్నీ పెంచుకోవాలనే నీ బాబా ఇచ్చిన పరీక్షలు. ఇప్పుడు తెలిసింది కదా తల్లి, డబ్బు విలువ ఎంతో నీకు బాగా తెలిసింది కదా. కాబట్టే నేను స్వయంగా ఆ తిరుమల వెంకన్నను వేడుకొని నీ కోసం ఆర్థికంగా డబ్బుని అందించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నువ్వు పని చేస్తూ ఉన్నావు, ఖర్చుల మీద ఖర్చులు, నీ డబ్బంతా ఖర్చు అయిపోయి అప్పులు పాలైపోయి చేతులు చిల్లుగవ్వలేకుండా రేపటికి ఏమీ లేదు అన్నట్టు జీవిస్తూ ఉన్నావు. ఇక అలా ఉండదా తల్లి. రేపు అన్న నిశ్చింత అనేది నీకు కలుగుతుంది, రేపటికి నాకు ఉంది అనే ఒక తృప్తి నీకుంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ భరోసా నీ బాబా నేను ఇస్తాను బిడ్డ. ఎందుకంటే ఆ కలియుగ వెంకన్న వరాల నిధికి అధిపతి కదా. ఆ వెంకన్న స్వామి నీకు తిరుమల నుండి సాక్షాత్ ధనాన్ని కుమ్మరించాలని చూస్తున్నారు. ఎప్పుడూ వదులుకోవద్దు. రానున్న శనివారం రోజున ఆ వెంకన్న స్వామిని దర్శించు, నీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దర్శించు. ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వేడుకొని వెంకన్న స్వామిని నా మీద అనుగ్రహించు తల్లి అని వేడుకో. ఇది నీ బాబా నీకు ఇస్తున్న వాక్కు. ఎందుకంటే ఆ సిరులు కురిపించే ఆ తిరుమలకు వెంకన్న నీకు అనుగ్రహం చూపాడంటే నీ జీవితమే మారిపోతుందమ్మా. అందుకే ఇంతలా చెబుతున్నాను. నీ ఇంటిలో కూడా ఆ వెంకన్న స్వామికి తులసిమాలతో అలంకరించుకొని చక్కగా దీపం పెట్టి ఒక పొంగలనేది నైవేద్యంగా పెట్టి నువ్వు ఆ స్వామిని వేడుకో, ఆ స్వామిని ఆరాధించు, పూజించు. మనస్ఫూర్తిగా నీ యొక్క కష్టం ఆ స్వామికి చెప్పుకో. ఖచ్చితంగా నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నీవు మంచి స్థాయికి వస్తావు. డబ్బు పరంగా నీకు ఇబ్బందులు ఏమీ లేకుండా ఆ స్వామే అనుగ్రహిస్తాడు. నీకు ఇంతకు మించి ఏం కావాలి? నా ఖర్చులు పోవాలి, నా అప్పులు తీరిపోవాలి, నా ఖర్చులకి డబ్బు వస్తే చాలు అని నువ్వు కోరుకున్న ఆ కోరికకి రెట్టింపు ఫలితంగా లక్షల్లో కాదు కోట్లలో కూడా ఆ స్వామి కుమ్మరిస్తాడు. కష్టపడే మనస్తత్వం ఉన్న నీకు ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో డబ్బు అనేది చేరుతుంది. నువ్వు చేసే తప్పు ఏంటి అంటే, నాకు డబ్బు వస్తుందా లేదా, నేను రేపు కూడా ఈ అప్పుల్లోనే ఉంటానా, నా ఆర్థిక పరిస్థితి ఇంతే, నా బ్రతుకు మారదు అనే ఒక మనసులో ఒక నెగిటివ్ థాట్ అనేది, ఒక వ్యతిరేక ఆలోచన అనేది పెంపొందించుకుంటున్నావు. అదే నీకు
ఈ బ్రహ్మాండం తిరిగి ఇస్తుంది. నీకు ఏది మనసులో అనేది తలుచుకుంటావో అదే జరుగుతూ ఉంది. అందువల్ల వ్యతిరేక ఆలోచనలు మానివేసి అనుకూల ఆలోచనలు చేయి తల్లి. ఎందుకంటే అనుకూలతకి, పాజిటివిటీకి అనేది శక్తి ఎక్కువ. నువ్వు ఏది కోరుకుంటావో, ఏది తలుస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది అని నేను నీకు ఈ రోజున ఖచ్చితంగా చెబుతున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు చేసే తప్పేంటో. నువ్వు కష్టపడుతున్నావు, కానీ లాభమేముంది? ఇన్ని ఇబ్బందులకి, ఇన్ని కష్టాలకి, ఆర్థిక ఇబ్బందులకి, అప్పుల వల్ల ఎవరు ఏమంటారో అన్న బాధ, నీ యొక్క అవమానాలు ఎన్ని ఎదుర్కోవాలి అనే ఒక ఆందోళన, భయం ఇవన్నీ కూడా నాకు తెలుసు. వీటన్నిటికీ తీర్పు కోసమే ఈరోజు వచ్చాను. నీకు లక్షల్లో కాదమ్మా, కోట్లలో నీకు డబ్బు రాబోతుంది. ఈ శుభ గురువారం రోజున ఏ వాక్కు నీకు అందినా కూడా అది ఖచ్చితంగా నీ కోసమే అనే గుర్తుంచుకో. ఇక నిశ్చింతగా ఉండు, అంతా నీకు మంచే జరుగుతుంది. ఈ గురువారం ఈ వాక్కు నీ కోసం తల్లి. ఈ సాయి అనుగ్రహం నీకుండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.